ఉంటాయి, మీరు చెప్పినట్టు గాలం వేయాలి అలా అంటారు కదా. సో ఏ చేపల్ని ఎలా పడతారంటారు? నేనంటే మేడం ఇప్పుడు ఒకటి నేను ఎప్పుడు వలయలేదు, మ్మ్. నేను వలయలేదు గాలంతోనే. మీకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సింగిల్ గాలం అంటాం, సింగిల్ గాలంతో కొట్టవచ్చు. త్రిబుల్ పిన్స్ ఉంటాయి, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. త్రిబుల్ పిన్ అంటే 3 గాలాలు ఉంటాయి. మ్మ్. ఇంకా మన హైదరాబాద్ సింగ్ శిఖర్ ఫేమస్. ఇక్కడ హైదరాబాద్లో సింగ్ శిఖర్ మన ఇంచుమించు ఇండియాలో ఎవరికి తెలియదు అది. మనం ఛానల్లో చూసి నేర్చుకున్నదే హైదరాబాద్ సింగ్ శిఖర్ అంటారు. అది 3 గాలాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఒకప్పుడు నవాబులు ఆడిన శిఖర్ అది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు నేర్చుకున్నది అవి కాదు. ఎట్లా తెలిసినాయి మరి? అవన్నీ ఇట్లా పక్కన ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అప్పుడు చాలా మంది ఆడేవాళ్ళు అక్కడ మంజీరాలో వచ్చి ఓకే, అక్కడ ఉన్న వాళ్ళతోని తోటి మీతో పాటు వచ్చిన వాళ్ళ కొలీగ్స్తో ద్వారా పాటు తెలుసుకున్నారు. నేర్చుకున్నాను నేను కూడా. ఇది హైదరాబాద్ శిఖర్. ఇది అప్పుడు నవాబులు దీంతో ఆడతారు. సింగ్ అంటారు. అది సింగ్ రాడ్ అంటే అది ఆవు కొమ్ముతో తయారు చేస్తారు దాన్ని, ఆ కట్టెని. ఒకవేళ పెద్ద పెద్ద ఈ ఎక్కువ చేపలు పడ్డప్పుడు ఏం చేస్తారు అవన్నీ మీరు? ఏంటంటే ఎక్కువ ఒక్కొక్కసారి అప్పుడు ఫస్ట్ నాకు తెలియనప్పుడు రీసెంట్గా అసలు పట్టుకొని లోపల వదిలేసేవాడిని ఎక్కువ. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం అలాగా. ఓకే. ఇంకా లేదు, ఇంకా ఎక్కువ చేపలు పడ్డాయి అనుకో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక తప్పదు, ఇక సేలా? సేల్ మార్కెట్లో ఎవరికైనా అమ్మేసి.